ఆయన పెద్ద క్వాలిఫైడ్ డాక్టర్ కదమ్మా. ఆపరేషన్ చేయవా? ఆపరేషన్ లేకుండా వితౌట్ ఆపరేషన్ 100% గ్యారంటీయా? ఎట్లా లోపలికి వెళ్తావా లేకపోతే బయటకి వెళ్ళి ఇస్తావా? ఏం చేస్తావు? హైడ్రోసిల్ కూడా శీలాజీత్ ఏందా? శీలాజీత్ దేనికే అది? మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ ఆఫ్ డాక్టర్ శ్రీనివాస్, మెంబర్ టీజీఎంసీ మెంబర్ డాక్టర్ విష్ణు, కోఆప్టెడ్ మెంబర్ డాక్టర్ విజయ్ అండ్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ బండారు రాజ్ కుమార్. సో వీరందరం కూడా ఈరోజు మా యొక్క టీంతోని నిజామాబాద్ మరియు బాన్స్వాడ జిల్లా లోపల ఒక నకిలీ వైద్యులు ఎవరైతే ఉన్నారో వారిపైన మేము రైడ్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా మేము 30 మందికి పైగా ఈ క్లినిక్స్ పైన రైడ్ చేయడం జరిగింది. దాంట్లో 15 మంది నకిలీ వైద్యుల పైన ఈరోజు ఎఫ్ఐఆర్ చేయబోతా ఉన్నాం మేము హైదరాబాద్ ఒకసారి వెళ్ళిన తర్వాత. సో దీంట్లో మెయిన్గా ఏంటంటే నకిలీ వైద్యుల పైన రైడ్స్ అనేవి గత 10 నెలలుగా ఫిబ్రవరి 2024 నుంచి కూడా ఈ యొక్క రైడ్స్ అనేవి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో జరుగుతూ ఉన్నాయి. దాదాపు ఇప్పటి వరకు 350 పైగా ఎఫ్ఐఆర్స్ నమోదు చేయడం జరిగింది. అది నకిలీ వైద్యులు అంటే ఎవరంటే అసలు మినిమం విద్యార్హత లేకుండా, అంటే మినిమం ఎంబీబీఎస్ డిగ్రీ క్వాలిఫికేషన్ లేకుండా ఎవరు కూడా అలోపతిక్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయడానికి లేదు. సో ఇది క్లియర్ కట్గా ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కమిషన్ గైడ్లైన్స్ లోపల ఎన్ఎంసీ 34 and 54 ప్రకారంగా వితౌట్ ఎంబీబీఎస్ డిగ్రీ లేకుండా ఎవరు మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసినా, ఎలోపతిక్ మందులు ఇచ్చినా, అది ఐవీ యాంటీబయాటిక్స్ ఇచ్చినా, స్టిరాయిడ్స్ ఇచ్చినా, తర్వాత ఓరల్ యాంటీబయాటిక్స్ ప్రిస్క్రిప్షన్ రాసినా కూడా, పెయిన్ కిల్లర్స్, సో ఏది ఇచ్చినా కూడా వారిపైన ఎన్ఎంసీ యాక్ట్ 34 ప్రకారంగా 1 year ఇంప్రిజన్మెంట్, తర్వాత 5 lakhs ఫైన్ ఉంటుంది అనేది చట్టం ఉంది. అంతేకాకుండా తెలంగాణ మెడికల్ రిజిస్ట్రేషన్ ప్రాక్టీషనర్ తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారంగా కూడా వారిపైన రైడ్ చేసి ఎఫ్ఐఆర్ చేసి నమోదు చేసేటువంటి అధికారం తెలంగాణ మెడికల్ ఉన్నాయి. కాబట్టి నకిలీ వైద్యుల నిర్మూలనకై